దుఃఖాన్ని పోగొట్టేటువంటి యోగం ఏదైతుందో ఇది మనకి దాని వల్లే వస్తుంది. అయితే దానికి సంబంధించిన 4 శ్లోకాలు కూడా కృష్ణ పరమాత్మ చెప్తున్నాం. ఇవి 12 ఈ 12 కూడా యజ్ఞములే. ఈ 12 యజ్ఞాలు మనకు శక్తి మేరకు చేస్తూ దాంతో పాటు యజ్ఞ దాన అన్నారు. దానం చెయ్యాలి అంటే చాలా బుద్ధి ఉండాలి. చాలా మంది ఉంటారు, నా దగ్గర ఏముంది నేనేమి ఇస్తానంటారు. నీ దగ్గర ఏది ఉంటే అందులో నింపటమే గొప్ప విషయము. ఏది ఉంటే అది ఉన్న దాంట్లో ఇవ్వటం, దాని గురించి మీకు చెప్పక్కర్లేదు. దానము అంటే అది యజ్ఞ దానము. తపస్సు అంటే మనకి ఏ తపస్సులో వద్దు, అడవిలో వెళ్ళిపోకర్లేదు, ముక్కు మూసుకుని ఇది ఒక పెద్ద తపస్సు. ఈ తపస్సులో ఈ 12 మనం ఎంతవరకు ఆచరిస్తున్నామో జాగ్రత్తగా చూస్తే ఇంతకన్నా గొప్పది ఏమీ లేదు. కాబట్టి ఇవి చెయ్యాలి అంటే మనిషి ఎట్లా ఉండాలంటే త్రికరణ శుద్ధిగా ఉండాలి. త్రికరణ శుద్ధి అంటే మనస వాచ కర్మణ. మనస్సులో లోపల ఏది ఉంటుందో అదే నోటితో చెప్పాలి. నోటితో ఏది చెప్పామో చేతితోటి అదే చెయ్యాలి. అది త్రికరణ శుద్ధి. ఈ 3 విధాలుగా ఎవరైతే ఈ యజ్ఞ దాన తపస్కర్మాన్ని ఆచరిస్తారో తద్వారా మానవుడు నిర్మలమైనటువంటి అంతఃకరణాన్ని పొంది, నిర్మలమైనటువంటి మనస్సు పొంది, స్వయం ప్రకాశకమై తానంతట తానే వెలుగుతూ ఆత్మోదయాన్ని పొందుతాడు, ఆత్మోన్నతి పొందుతాడు. ఆత్మోన్నతి ఎప్పుడు పొందాడో వాడికి భగవత్ స్వరూపం అనేది అర్థమవుతుంది. కాబట్టి ఈ కర్మలు, ఆ 3 కర్మలు కూడా ఎవరు విడిచిపెట్టరాదు. ఇది ఈ శ్లోకం తాలూకా ప్రధానమైనటువంటి అర్థము. ఇది కొంతవరకు. ఇంకా చెప్పాలంటే వేరే ఇప్పుడు ఈ 12 ఉన్నాయి కదా, 12 8 మార్కులు ఎంత మనకు వచ్చేసారు కదా. 8 మార్కులు 4 వచ్చాయి. 5 మార్కులు ఎంత మనకు వచ్చేసారు కదా.